తో వైసీపీ నేతలు అన్న అంశం మీద ప్రధానంగా మనం డిబేట్లోకి వెళ్తున్నాము. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం. 102వ జన్మదినం జయంతి ఎన్టీ రామారావు గారిది రేపు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇవాళ శైలజానాథ్ గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ గతంలో నుంచి కూడా మీరు అడుగుతున్నారు. ఎట్లా చూస్తారు ఇవన్నింటినీ కూడా మీరు? ఇప్పుడు ఇది 30 ఏళ్ళు రాజకీయ చరిత్ర. ఎందుకంటే ఒకటే అర్థం అవుతోంది, ఎవరు వెన్నుపోటుదారులో, ఎవరు అబద్ధాల కోరులో, ఎవరు అవినీతి కోరులో వాళ్లే సక్సెస్ అవుతూ వస్తున్నారు. అదే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. నీతి నిజాయితీ ప్రజల కోసమే బతికిన ఎన్టీఆర్ లాంటి మహానుభావులేమో ఆ విధంగా బలైపోయారు. తర్వాత ఆయన సంతానం, మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆ వారసత్వాన్ని, ఆ రాజకీయాన్ని అందిపుచ్చుకొని ఉంటే చాలా బాగుండేది. మరి వాళ్ళు కూడా అతనికి సరెండర్ అయిపోయారు. అది అక్కడే అర్థం కావట్లేదు. తండ్రికి అగనెస్ట్ గా వాళ్ళు చంద్రబాబు సపోర్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే 94లో ఎలక్షన్స్ ముందు ఈ పార్టీ గెలవదని చెప్పి ఈనాడే రాశారు. ఆయనే చెప్పారు అసలు అంత లేదు, కాంగ్రెస్ గెలుస్తుంది మళ్ళీ అని. అట్లాంటి పార్టీ మేమిద్దరమే, ఆ రోజు చంద్రబాబు రాలేదు, ఇంకొకళ్ళు దగ్గుబాటి గారు రాలేదు, కుటుంబ సభ్యులు కూడా రాలా, మేమిద్దరమే తిరిగాం, రాష్ట్రం మొత్తం కూడా పర్యటించాం. చంద్రబాబు గారు మాత్రం ఒక 50 మందికి డబ్బులు ఇచ్చి ఈ పార్టీ గెలవదు గనక తక్కువ మెజారిటీ వస్తే మీరు నాకు సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆయన చెప్పిన మాట అది స్వయంగా ఎన్టీఆర్ గారే చెప్పారు ఓపెన్ గాని. అందువల్ల ఏంటంటే ఈనాడు రామోజీ గారు చంద్రబాబు గారు కలిసి ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేద్దామనే ప్రయత్నం చేశారు. అయితే అనుకూలించలేదు. ప్రజలు విపరీతమైన మెజారిటీ 50% ఓటింగ్, 258 సీట్లు కమ్యూనిస్ట్ పార్టీతో కలిపి అన్ని సీట్లు ఓట్లు ఇచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సెకండ్ ఫార్ములా ఏంటంటే నన్ను పూర్తిగా చూపించడం. లక్ష్మీ పార్వతి ఏదో చేసింది, లక్ష్మీ పార్వతి అది చేసింది, ఇచ్చేసింది. ఇంతవరకు ఒక్క సాక్ష్యం కూడా వాళ్ళు చూపించలేకపోయారు నాకు ఎగనెస్ట్ గా. ఇన్నేళ్లలో 30 ఏళ్లుగా నేను అడుగుతూనే ఉన్నాను, నేను చేసిన తప్పేంటి? కేవలం అభాండాలు తప్ప ఒక్క ఆధారం కూడా లేకుండా వాళ్ళు దీన్నే వాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ చంద్రబాబు వస్తా ఉన్నాడు. ఏదైతే అతను ఏ విధంగా అబద్ధాలు చెప్పినా ఎట్లయినా సక్సెస్ అవుతున్నాడు గనక అదే కొంతమంది అతను గెలుస్తున్నాడు కదా అని అంటారు. ఎలా గెలుస్తున్నాడు అనేది అందరికీ తెలుసు, ఎంత మోసచారో అందరికీ తెలుసు. ఆ పచ్చి అవకాశవాది ఎప్పుడు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు, ఎప్పుడు ఈ అవకాశవాదం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తను బయటపడతాడనేది అతనికి తెలుసు. ఆ విధంగా బయటపడుతూ వచ్చాడు. ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్ళ సంగతి వస్తే మరి వాళ్ళు కూడా అతను ప్రతిఘటించలేనటువంటి అసమర్థులనే అనుకున్నాను నేనైతే. మాత్రం చేతగాని వాళ్ళు, చేతైన వాళ్ళు అయితే ఆ రోజు తండ్రికి అండగా నిలబడి మా నాన్న ఎందుకు నువ్వు పదవి దించుతావు, మా నాన్న చేసిన తప్పేంటి అని చెప్పి అడిగి ఉండేవాళ్ళు. వాళ్ళు గట్టిగా తండ్రి వైపు నిలబడి ఉన్నట్టయితే ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రానికి బట్టేది కాదు, ఈ గతి అలాగే కుటుంబానికి బట్టేది కాదు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని ఆ విధంగా దించేసి ఆయన అడగటానికి పోతే వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి అవమానం చేసి ఈ రోజు మళ్ళీ ఆయన ఫోటోలు పెట్టి ఆయన పేరుతో మహానాడు పెట్టి దండాలు, అది ఏదైనా అతనికే సాధ్యం. ఎందుకంటే ఏదైనా తిమ్మిని బమ్మిని చేస్తానంటాడు, బమ్మిని తిమ్మిని చేస్తానంటాడు. అబద్ధాలతో ప్రజలు ఇంతవరకు ఎన్టీఆర్ భారతరత్న వచ్చే అవకాశం అనేక సందర్భాల్లో అతనికి వచ్చింది. ఇప్పుడు కూడా కూటమిలో అతను ఉన్నాడు భాగస్వామ్యంగా. మొన్న మరి భారతరత్న ఎందుకు ఇప్పించుకోలేదు? అంతెందుకు, నేనే చక్రం తిప్పాను ఢిల్లీలో, అయితే గుజరాల్ నేనే పెట్టాను, దేవగౌడ్ నేనే ప్రదానం చేశాను అని అన్ని గొప్పలు చెప్తాడు కదా. మరి ఆ టైంలో దేవగౌడ గుజరాల్ ఇద్దరు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఆ టైంలో భారతరత్న అయితే ఇవ్వరా? అలాగే వాజ్పేయి గారు అప్పుడు బీజేపీకి అంటగాకాడు కదా ఇతను. ఆ టైంలో వాజ్పేయి గారు నాకు స్పష్టంగా చెప్పారు, మీ అల్లుడు వద్దంటున్నారమ్మా. నేను అడిగాను, నేను ప్రతి ప్రైమ్ మినిస్టర్ని కలిశాను, ప్రతి రాష్ట్రపతిని కలిసి ఆయన భారతరత్న ఇప్పించండి, అది గౌరవం, ఆ పదవికే గౌరవం వస్తుందండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను నేను. కానీ మీ అల్లుడు వద్దంటున్నారమ్మా అని చెప్పి వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు. నేను చెప్పడమే కాదు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా ఓపెన్ గానే చెప్పారు. ఇటువంటి కుత్సితాలు కుతంత్రాలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన జీవితం అంతా పరిశీలించి చూస్తే ఏ విధంగా మరి వాళ్ళని వశపరుచుకోవాలో, కుటుంబంలో ఎలా చిక్కులు రేపాలో, అబద్ధాలతో ఎలా వాళ్ళని తన వైపు తిప్పుకోవాలో,
ఆ విధంగా తన అధికారం కోసం అతను చదివే ప్రతి అడుగు కూడా ఆ విధంగా అబద్ధాలతోనే సాగుతూ ఉంటుంది. అధికారం ఎందుకంటే డబ్బు సంపాదించడానికి, అతనికి డబ్బు ఎందుకు సంపాదిస్తాడంటే మళ్ళా వ్యవస్థలను కొనుక్కోవడానికి. 18 కేసులు వచ్చిన అవినీతి కేసులు వ్యక్తి కనీస విచారణకు కూడా వెళ్లకుండా తప్పించుకున్నాడంటేనే మనం ఆలోచించవచ్చు అతను తెలివితేటలు ఏంటని. అందువల్ల ఏదేమైనా ఒక మహానుభావుడికి తీరుని ద్రోహం జరిగింది, అన్యాయం జరిగింది. అది కుటుంబ సభ్యుల అసమర్థత వల్లే జరిగింది. మరి నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? నా వల్ల కాదు కదా. ఒకవేళ అధికారం వచ్చినా కూడా నేను తీసుకునే పరిస్థితి లేదు. నేను రాజకీయాలు వద్దని ఆ రోజే చెప్పాను. నాకు పదవి ఎన్నిసార్లు ఎన్టీఆర్ ఆఫర్ చేశారు, మినిస్టర్ అన్నా తీసుకోమని. అది మోహన్ బాబు గారే సాక్ష్యం. చేసినా కూడా నేను వద్దన్నాను. టెక్కలు కంటెస్ట్ చేయమన్నారు, తర్వాత గోరంట్లు చేయమన్నారు. స్వయంగా ఆయన సాయిబాబా గారి బ్రదరే వచ్చి అడిగారు, అయినా కూడా నేను వద్దని చెప్పాను. ఆ ఇంట్రెస్ట్ నాకు రాజకీయాల మీద ఆ రోజే నేను తీసుకొని ఉండేదాన్ని. అందువల్ల ఇవి కూడా మళ్ళీ అధికారం కోసం వచ్చింది అని ఈ విధంగా ఇక అబద్ధాలంటే ఇక అబద్ధాలు. అతను నిజం చెప్తే అతని జీవితంలో బహుశా ఒక్క నిజం కూడా చెప్పి ఉండడు. అబద్ధమే అతనుగా బ్రతుకుతూ ఉన్నాడు చంద్రబాబు. అతని అబద్ధాలకు అతని రాజకీయ దురుద్దేశానికి, అంటే రాజకీయ ఏమనాలి దాన్ని, అధికార దాహానికి ఈ కుటుంబం కూడా దాసోహమైంది. అందరూ కాదు, కొంతమంది ఇంకా అట్లా దూరంగానే ఉన్నారు, కొంతమంది సరెండర్ అయిపోయారు. అందువల్ల కుటుంబంలో రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకా అబ్బాయి ఒక నటుడిగా ఎదగాలనుకున్నాడు. బహుశా రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు నాకైతే. అతను కూడా ఒక పావులాగా వాడుకొని ఇతను వదిలేశాడు. ఇతను అంతే, ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని తనకు పావుల్లాగా వాడుకుంటాడు, అవసరం లేకపోతే ఇస్త్రీ పుచ్చుకొని వేస్తాడు. అందరికీ తెలియని విషయం ఏంటంటే, చాలా మందికి ఎన్టీఆర్ మరణానికి కారణం అదే రోజు 18 తెల్లవారుజామున 3ంటికి ఆయన మరణించారు. 17 సాయంత్రం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆస్తుల మీద, డబ్బు మీద స్టే తీసుకొచ్చాడు కోర్టు నుంచి. ఈ వార్త తెలిసి ఆయన సింహగర్జన సదస్సు పెట్టుకున్నారు. దానికి డబ్బు అవసరం. నెహ్రూ గారిని పిలిచి ఆయన మాట్లాడారు. 30 లక్షలు అవుతుందని చెప్పారు. ఆ డబ్బు కోసం ఈయన చెక్ ఇచ్చి బ్యాంకు పంపించారు, బ్యాంక్ ఆఫ్ బరోడా. పంపిస్తే అంబుడ్స్మెన్ గా రాజాలని ఆయన ఉన్నారు, ఈయన పెట్టిన ఆయన వెంటనే వాళ్ళు చంద్రబాబు అప్పుడు సీఎం గా ఉన్నాడు, ఆయన కబురు చేశారు, వద్దొద్దు ఇవ్వద్దు ఎన్టీఆర్ కి, నేను పార్టీ అధ్యక్షుడు, నేను ఇప్పుడు ఆ డబ్బు నాకే చెందాలి. అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి హైకోర్టులో ఆయన ఉన్నారు కదా, ఆయన చీఫ్ జస్టిస్, ఆయన ద్వారా ఈయనకి బాగా దోస్తు, ఎలా నీరు లోకం అందరికీ తెలుసు. ఆయన చేసే వెంటనే గంటలోనే ఆయన స్టే ఆర్డర్ తీసుకొచ్చారు, అంత తొందరగా. మరి దేశంలో ఎన్నో కేసులు అలా పెండింగ్ లోనే ఉన్నాయి. కానీ కొంతమందికి మాత్రమే వ్యవస్థ కూడా తొట్టులాగా మారిపోయిన దుస్సంఘటనలు ఎన్నో చూశాను నేను. స్వయంగా ఎన్టీఆర్ కేసు వేశారు, ఇది అన్యాయం, నా పార్టీ అధ్యక్షుడు నేను, అతను అధ్యక్షుడిగా ప్రకటించడం ఏంటని కేసు వేసి దాన్ని కూడా పక్కదారి పెట్టించారు. ఎన్నో ఇవన్నీ చూసి కేవలం అభాండాలు మాత్రమే నేను వింటూ చేసిన మంచి పార్టీ గెలుపుకి ఎంత కృషి చేశాను. అయినా నేను ఏది ఆశించలేదు, రూపాయి డబ్బు తీసుకోలేదు, నాకు ఆస్తులు లేవు, ఒక్క పదవి నేను తీసుకోలేదు. అయినా సరే నన్ను, నా పాత్రను ఒక భయంకరంగా విలన్గా చిత్రీకరిస్తూ ఈ కుటుంబాన్ని కూడా వాళ్ళ మనసులను కలుషితం చేసి చంద్రబాబు నాయుడు పక్కన గడుపుకుంటున్నాడు. ఇప్పుడు కూడా అంతే, మళ్ళా ఒక అనామకుడు, ఒక పనికిమాలినాడు చెప్పాలంటే అతనికి ఏమి రాజకీయ శూన్యత, అట్లాంటి తన కొడుకుని మరి చేయాలనుకుంటున్నాడు తప్ప ఈ కుటుంబంలో, ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పటికైనా ఇంతవరకు నేను చాలా అనుభవించాను, 6 లక్షల కోట్లు సంపాదించాను పార్టీ ద్వారా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడైనా సరే కొంచెం పశ్చాత్తాపంతో ఈ కుటుంబానికి పార్టీని ఇచ్చేస్తే బాగుంటుంది కదా అధికారాన్ని అని ఆశించాడు. అమాయకుడు బాలయ్య, ఆ అబ్బాయికేమో ఒక ఎమ్మెల్యే ఇస్తాడు, అతను అట్లా చేతిలో పెట్టుకొని సినిమాలు మాత్రం ఇప్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎవరికి ఏది కావాలో అది చేసి ఆ అధికారం మాత్రం తన గుప్పిట్లో పెట్టుకొని మళ్ళా రేపు తన కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేమేం చేయలేము దానికి, ఎందుకంటే ఒక నిస్సహాయ స్థితిలోనే ఉన్నాను నేను మాత్రం. 30 ఏళ్ళుగా పోరాటం చేశాను, అలసిపోయాను. అందువల్ల ఇక ఇప్పుడు ఏదైనా కాలమే చెయ్యాలి, అతని పాపాలకు కాలం ఒక శిక్ష విధిస్తుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. థ్యాంక్ యూ.
మేడం ఒక విషయము, ఇవాళ నాదెండ్ల భాస్కర్ రావు ఇన్సిడెంట్ని ఇవాళ కూడా మహానాడులో చాలామంది మాట్లాడుకున్నారు. తెలుగు జాతి తిరగబడింది, ఆత్మగౌరవాన్ని దక్కించుకుంది అని. మళ్ళీ అటువంటి ఇన్సిడెంటే 95లో జరిగితే